హైవేస్. ఇది యాక్చువల్గా క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ లెవెల్, బట్ నేను క్యాటలిస్ట్ ఎస్పీ వేస్తున్నాను. లాంగ్ బ్యాక్ నాకు తెలిసి లాస్ట్ 1 year 2 yearsలో ఈ టైప్ ఆఫ్ హత్యలు 3 జరిగాయి. ఇదిగో మరలా ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మన సిద్దిపేట జిల్లా తూకుంట సమేద ప్రాంతం రామవ్వ అనే ఆమె, వయసు 60 సంవత్సరాలు. ఆ మల్లుడు వెంకటేష్. అతను ఏం చేశాడు, కొద్ది రోజుల క్రితమే, మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు అంతే, ఎస్బీఐ ఇన్సూరెన్స్ తీశాడు, రైతు బీమా ఇన్సూరెన్స్ కట్టాడు, అండ్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది, అది కట్టాడు. మొత్తం వీటి వాల్యూ 60 లక్షలు. ఓకే రైట్. ఇతను బిజినెస్ అయితే కోళ్ళ ఫామ్ మీద అంటున్నారు 22 లక్షలు దాదాపు లాస్ అయ్యాడంట. ఇప్పుడు డబ్బులు కావాలి, అప్పులు పాలయ్యాడు. దెన్ పాపం ఇంకా పిచ్చిది వాళ్ళ అత్త కనపడింది. పాపం పిచ్చిదంటే మంచితనం తన, ఓకే నెగిటివ్ వేలగా. అత్త పని ఉందని చెప్పేసి తీసుకెళ్ళేసి వాళ్ళ ఏరియాలో నీరు పెరిగినట్టు ఒక చోట పక్క ప్లాన్తో ₹1,00,000 సుపారీ ఇచ్చాడు. దృశ్యం 2 సినిమా చూశాడు. దృశ్యం 2 సినిమా చూసి పక్కా స్కెచ్ చేసేసుకొని వాళ్ళ అత్తని యాసిడ్ లాగా కవర్ చేసేసాడు. ఇక ఆ తర్వాత లబోదేవుని ఏడుస్తూ ఉన్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్న మూమెంట్లో జనానికి డౌట్ వచ్చింది, అసలు ఇన్సూరెన్స్ ఎప్పుడు ఓపెన్ చేశాడు, అండ్ వీళ్ళ అత్త అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఊర్లో ఉండాల్సిన అడ్రస్లో ఎందుకు వెళ్ళింది, అందులో ఆడంది చనిపోయింది, ఏదో తేడా గురించి చెప్పేసి పోలీసు కంప్లైంట్ చేశారు. పోలీసు వాళ్ళు వెళ్ళి విచారిస్తే తెలిసింది ఏంటంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వాళ్ళ అత్తని చంపేశాడు. ఏనా మరలా చెప్తానే గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ కోసం అంటూ మనుషుల్ని చంపేదానికి సంబంధించి ఒక పెద్ద సినిమానే ఉంది. వాళ్ళకి ఎవరు ఉండరు, ఓకేనా, నామినీస్కి పెడతానికి ఎవరు ఉండరు, అనాథ అనుకుందాం, బట్ మంచిగా ఉన్నారు సొసైటీలో. వాళ్ళ పేరు మీద అవతల వేరే వాళ్ళు ఇన్సూరెన్స్ తెస్తారు, వాళ్ళకి తెలియకుండా ఇన్సూరెన్స్ తెస్తారు. వాళ్ళకి ఎవరు లేకపోతే వాళ్ళు చంపేస్తే ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళు రిలేటివ్ అన్నట్టుగా వీళ్ళు ఏదో చెప్పేసి ఇది చేస్తారు, ఎందుకంటే అందులో నామినీగా వాళ్ళ పేరు పెట్టుకుంటారు కాబట్టి. ఇది ఒకప్పుడు పెద్ద ఫ్రాడ్. అప్పుడు అన్నీ కూడా రియలైజ్ అయ్యారు, ఎన్ని ఓటీటీల్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి బాబు ఇటువంటివి. అయినా సరే మరలా ఆ డీటెయిల్గా పోలీస్ చెప్పింది ఉంది, తర్వాత అటాక్ చేస్తే చూడండి. మరలా చెప్తున్నా, మనది కాని సొమ్ము మనకొద్దు, అండ్ న్యాయబద్ధంగా వచ్చే డబ్బు తీసుకోండి. అలా కాని పక్షంలో మనుషులను చంపో మోసం చేసో డబ్బు సంపాదిద్దాం అనుకుంటే ఖచ్చితంగా దొరికిపోతారు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. 7th of this month, జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ని సస్పెక్ట్ వెహికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా థార్ అనే వెహికల్. ఆ మహీంద్రా థార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ 1 డే కోసము హైర్కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐతో ఉంటా గారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ లో హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెని న్యాచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిండ్రో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఇది వెరీ గుడ్ ఎక్సలెంట్ డిటెక్షన్ బై సిఐతో ఉంటాయండి, ఎస్ఐ డీటెయిల్స్ అంటే దీంట్లో అంతే ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం టోటల్ 55 lakhs అండ్ ఈ రైతు బీమా అనేది 5 lakhs ఏదో వస్తుంది. ఇదంతా కూడా 60 lakhs వరకు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది. సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడం కోసం దృశ్యం 2 సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము. ఈ మండలి ఇది అన్నోన్ వెహికల్, ఆ టైంలో ఏ వెహికల్ పోయినాయని చూస్తారు కదా, చూసినప్పుడు మనకి తారు పోయినట్టుగా మనకి సీసీటీవీస్ లో కనపడ్డది. ఈ తారు ఎవరి వెహికల్ ఏంది అని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సో అండ్ సో దగ్గర వెహికల్ ఇది రెంటల్ కి ఇస్తారు అని తెలిసింది. అక్కడికి వెళ్ళి ఎవరు రెంట్ తీసుకున్నారు ఈ వెహికల్ అంటే వీళ్ళ పేరు చెప్పడం జరిగింది. అయితే వస్తాయి, కాకపోతే వీళ్ళు ఏంటంటే మార్చి నుంచే ప్లాన్ చేస్తున్నారు అనమాట. మార్చి ఏప్రిల్ ప్రీ ప్లాన్ కొంచెం కూలింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్సూరెన్స్ అనేది రాదు అండ్ ఇట్లాంటిది ఏ తప్పు చేసినా గానీ ఇమీడియట్ గా డిటెక్ట్ అవుతుంది, జైలుకు వెళ్ళడం క్రైమ్.